అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గరలో ఉన్న దివాన్ చెరువు అనే ప్లేస్కి రావడం జరిగిందండి. దివాన్ చెరువు అని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఫ్రూట్స్ మార్కెట్ అన్నమాట. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఫ్రూట్స్ తక్కువ రేటుకి లభించే ప్లేస్ కూడా ఈ దివాన్ చెరువే. అసలు ఇక్కడ ఫ్రూట్స్ ఏ విధంగా లభిస్తాయి, ఒక్కొక్క ఫ్రూట్ రేటు ఎలా పలుకుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. దివాన్ చెరువు హైవే పక్కనే వరుసగా చాలా ఫ్రూట్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. వైజాగ్, విజయవాడ మీద వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఫ్రూట్స్ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ మిగతా గ్రామాలతో పోల్చుకుంటే తక్కువ రేటుకి లభిస్తాయని ఇక్కడ ఆగుతూ ఉంటారు అన్నమాట. మనం కూడా ఒకసారి ఇక్కడ ఫ్రూట్స్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ప్రస్తుతం అయితే యాపిల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యాపిల్ ఎక్కువగా ఎక్కడ పండుతాయో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ లారీల్లోంచి అంటే డైరెక్ట్గా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ ప్లేస్కి ఇక్కడికి రావడం జరిగింది. అంటే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా యాపిల్ పండిస్తూ ఉంటారు కాబట్టి ఈ లారీలో అక్కడి నుంచి రైతులు పండించిన పంటను డైరెక్ట్గా ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇలా హోల్సేల్గా ఇక్కడ మార్కెట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ యాపిల్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. అంటే యాపిల్లో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అవి మనం సెపరేట్ చేయడం కూడా కష్టమే. చాలా పెద్ద పెద్ద సైజు యాపిల్ ఉన్నాయి, అలాగే చిన్న సైజు ఉన్నాయి, అలాగే ఇంకా కొంచెం చిన్న సైజు, అలా మీడియం సైజు కూడా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. మేము దివాన్ చెరువు ఏరియాకి వస్తే అందరూ దివాన్ చెరువులో ఫ్రూట్స్ మార్కెట్స్ చాలా ఫేమస్. ఇక్కడ రేట్లు కూడా ఫ్రూట్స్ బాగా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. అసలు ఎలా ఉంటాయి రేట్లు, అసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఫ్రూట్స్ కొన్ని విషయాలు చెప్తారా? ఫ్రూట్స్ యాక్చువల్గా పార్టీల నుంచి కాకుండా డైరెక్ట్ తోటల నుంచి వస్తాయి సార్. డైరెక్ట్ తోటల నుంచి వచ్చేస్తాయి, అంటే పండించిన చోట నుంచి డైరెక్ట్ వచ్చేస్తాయి. దానివల్ల మనకు అన్ని రేట్లు అన్ని వీలుగా ఉంటాయి సార్. ఓకే, రేట్లు తక్కువగా ఉంటే ఫ్రెష్ క్వాలిటీ వస్తాయి సార్. ఇక్కడ యాపిల్ అనే కాదు, మనకి అన్ని రకాల సరుకులు వస్తాయండి. రోజు ప్రజెంట్ డ్రాగన్ ఒకటి నడుస్తుంది, డ్రాగన్ డైరెక్ట్ ఆర్గానిక్ డ్రాగన్ వస్తుంది. ఓకే, తర్వాత ద్రాక్ష వస్తుంది. ఓకే, అన్ని క్వాలిటీ వస్తాయి సార్. ఓకే, మొత్తం ఫ్రూట్స్ అన్ని ఇక్కడ దివాన్ చెరువు అంటేనే అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఈస్ట్ గోదావరిలో దివాన్ చెరువు టాప్ సార్. మార్కెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ ఎలా ఉంటాయండి? టైమింగ్స్ అండి మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది సార్. 5 స్టార్ట్ 4:30 to 5 స్టార్ట్ అవుద్ది. ఈవినింగ్ నైట్ 11 దాకా కూడా ఇదే రన్ అవుతుంది. అంటే బయట నుంచి షాప్ లో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. సరే, వాళ్ళు ఎలా కొన్ని పాటలు పెడతారా లేకపోతే రేట్లు చెప్తారా? పెడతాం సార్. ఇది బాక్స్ ఉంది కదా సార్, ఇప్పుడు మీరు పాట పెడతారు. ఇప్పుడు పాటలు పెడతాం సార్. మాకు బండి వచ్చింది కదా సార్, ఆ బండి చూపించండి. ఆ బండి 1050 చాలితలు వచ్చింది సార్. 1050 బాక్సులు వచ్చింది. 1050 బాక్స్ వచ్చింది. ఆ బాక్సుల్లో సపరేట్ లోట్లు ఉంటాయి. అంటే 50 లోటు 100 లోటు అలాగా యాపిల్ ఉంటాయి సార్. ఓకే, ఆ లాట్లో ఒక్కొక్క లాటు ఎవరో లింగో ఇతను ఒక పార్టీ సార్ మాకు. ఓకే, ఇలాగే పార్టీలు వస్తుంటారు. ఈ లాట్ కావాలంటే మనం పాటలు పెడతాం. పాటలు బట్టి వెళ్ళింది. ఇదైతే ఈ రోజు మార్కెట్ ప్రకారం ఇది 3200కి వెళ్ళింది సార్. ఈ బాక్స్ ఈ లాట్ సార్. ఈ బాక్స్ చెప్తున్నారా? ఈ బాక్స్ కదా సార్. ఈ సంబంధించి మొత్తం ఈ
60 బాక్సులు సార్. 60 బాక్సులు ఈ 3200కి వెళ్ళింది సార్. ఈ బాక్స్ 60 బాక్సులు 3200. ఎన్ని కాయలు అంటే బాక్స్ 3200 చొప్పున సార్. ఒక్కో బాక్స్ 3200కి వెళ్ళింది సార్. అంటే బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి సార్? దీంట్లో సైజులు ఉంటాయి సార్. ఓకే. ఇవి అయితే 200 కాయలు వస్తాయండి. ఇంచుమించు 200 కాయలు 200 వస్తాయండి. ఇది కూడా 3200కి 3200. ఓకే. ఇదేమో 100 కాయలు వస్తాయండి. ఇది 3200. ఇది 125 కాయలు వస్తాయండి. అన్ని అదే 3200. ఇది 200, ఇది 100. ఇదేమో ఎన్ని కాయలు అంటున్నారు? 125 కాయలు సార్. 125 కాయలు. ఇంచుమించు రోజు కాస్ట్ వచ్చి 3200 సార్. అలాగే లాట్లు కొంచెం క్వాలిటీ ఇది బాగా క్వాలిటీ సార్. కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నా తక్కువ రేట్కి వెళ్తాయి. తక్కువ రేట్ ఇంకా తక్కువ రేట్కి వచ్చి ఇంకా తక్కువ రేట్కి వెళ్తాయి. 1500 నుంచి కూడా ఉంటాయి సార్. ఓకే. ఈ రకం క్వాలిటీ వచ్చి ఈ రోజు అయితే ఇంచుమించు 3200 పడింది అంటండి. ఈ బాక్స్కి వచ్చి 200, అలాగే 125 ఉంటాయి, అలాగే 150 ఉంటాయి. ఇవన్నీ కలిసి ఇంచుమించు 3200 పడ్డ బాక్సులు అన్నమాట. ఒకసారి చూడండి. ఇప్పుడు 3200 క్వాలిటీ చూపించారు కదా, ఇంకేమైనా క్వాలిటీలు చూపిస్తారా? సార్ ఈ బాక్స్లు ఎలా పడుతున్నాయండి? ఇవ్వండి ఎలా చూడండి సార్. ఇది డైరెక్ట్ మండి అంటే ఈ పర్వాన్ నుంచి వస్తుంది సార్ మనకి. ఏ ఊరు సార్ అది? పర్వాన్ అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి. హిమాచల్ ప్రదేశ్ డైరెక్ట్. ఓకే. డైరెక్ట్ అక్కడి నుంచి వస్తాయి. అక్కడ ఒక రైతు కొంటారు కదా సార్. రైతు RRR అన్న పర్సన్. ఓకే. అతని పేరు. అతను ఒక 80 పెట్లు బాటు పెట్టాడు. ఓకే. ఇది ఈ రోజు హైయెస్ట్ ఇది వెళ్ళింది సార్. ఇదే 3500కి వెళ్ళింది సార్. ఈ రోజు 3500. 80 పెట్టలేండి. ఇది క్వాలిటీ క్వాలిటీ సార్. ఓకే. RRR సార్. RRR. ఓకే. ఇది 3500. 3500కి వెళ్ళింది. ఇంచుమించు ఎన్ని ఉంటాయి మరి బాక్స్కి వచ్చి? ఈ బాక్స్ ఇది సైజులు అండి. ఇది 175 కాయలు ఉంటాయి సార్. 175 కాయలు ఉంటాయి. సెల్లర్ 3500గా అమ్మారు సార్ మీరు? అది 3500. మీరు ఎంత కొనుక్కున్నారు సార్ ఇది? మనకి 32, 50, 33 అలా పడుతుంది. ఓకే. ఇంచుమించు 300, 100 అంటే 100 అంటే మినిమం ఛార్జ్ అవుతుంది కదా సార్. బాక్స్కి మినిమం 100 రూపాయలు. ఓకే. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ చూసారు కదా, ఇవి ఇంచుమించు ఈ రోజు వీళ్ళ మార్కెట్ అయితే 3500 పడ్డదంటండి. అంటే ఈ బాక్స్ వచ్చి 3500 రేటుకి అమ్మారన్నమాట. యాక్చువల్గా ప్రతిరోజు ఇదే విధంగా ఫ్రూట్స్ ఇదే విధంగా మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇది హైయెస్ట్ వెళ్ళిందని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నమాట. ఇది ప్రస్తుతం అయితే 3500 అంటండి. ఈ బాక్స్ ఒకసారి చూడండి. అలాగే వేరే బాక్సులు కూడా ఉన్నాయి, ఆ రేట్లు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అంటే హైయెస్ట్ చెప్పారు మాకు, బాగా తక్కువ గెలిన క్వాలిటీ చూపిస్తారా? ఇప్పుడు ఇది ఎలా రేట్ పడ్డది సార్? ఇది 2500కి వెళ్ళింది సార్. ఈ రోజు 2500 సార్. ఈ లాట్ మొత్తం 80 లాట్ సార్. 82 లాట్ ఇది. 80 బాక్సులు. 82 బాక్సులు. ఇది 82 బాక్సులు తీసుకున్నారు. అవును సార్. ఇది ఎంత అంటున్నారు రేటు? ఈ బాక్స్ మొత్తం అది లాట్ మొత్తం 2500కి వెళ్ళింది సార్. 2500. ఈ రోజు లీస్ట్ అంటారా ఇది? ఈ రోజు ఇంకా ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ, లీస్ట్ కూడా. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అది ఎలా ఉంది? ఇది కూడా అలా ఉంది. అంటే వేరే ఉంటాయి సార్. అంటే దీని యాపిల్ గురించి తెలిసిన వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. ఓకే. మీకు అయితే ఐడియా ఉంటుంది దీంట్లో. అవును సార్. ఎన్ని ఉంటాయి సార్ దీంట్లో యాపిల్స్ వచ్చి? 200 కాయలు సైజ్ సార్. ఈ 200 కాయలు. ఈ 175 కాయలు వస్తాయి సార్. ఇది 175 కాయలండి. అవును సార్. సార్ ఇది కూడా 2500కి వెళ్ళిందా? 2500. ఇది కూడా 2500. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే హైయెస్ట్ ధర పలికిన యాపిల్ చూపించాం కదా, అది 3500 రేటు పలికింది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఈరోజు లీస్ట్ ధర అంటే 2500 పలికిన యాపిల్ ఈ క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా చూడడానికి ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ సేమ్ ఒకే విధంగా ఉంది, కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి. అంటే యాపిల్ మనకి క్వాలిటీలు ఏ విధంగా సెపరేట్ చేయాలో మనకు తెలియదు. యాక్చువల్గా రేటు మాత్రం తెలుస్తుంది. రేట్ అయితే 2500. అలాగే దీంట్లో కొంచెం పెద్ద సైజ్, బిగ్ సైజ్ అన్నమాట. ఇవి కూడా 2500. ఇంచుమించు ఈ బాక్స్కి వచ్చి 180 ఉంటాయండి. 175 కాయలు. 175 కాయలు ఉంటాయంటండి. ఒకసారి చూడొచ్చి ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందో. దీంట్లో పెద్ద సైజ్ అండి. 120 కాయలు వస్తాయి సార్. 125 కాయలు. 125 కాయలు వస్తాయండి. అవును సార్. ఇప్పుడు మనకి 2500 రేట్ పలికింది ఇదేనండి? ఇదే సార్. ఓకే.
యాక్చువల్గా ఇప్పుడు 2500 రేట్ పలికిన బాక్స్ చూపించాం కదా, దీంట్లో చిన్న సైజు ఉన్నాయి. అంటే బాక్స్కి వచ్చి 200 ఉంటాయి, అలాగే బాక్స్కి వచ్చి 175 ఉంటాయి, అలాగే బాక్స్కి వచ్చి ఇవి 125 ఉంటాయండి. అవును సార్. ఓకే, 125 ఉంటాయండి. ఇది బిగ్ సైజ్ మాట. చూడడానికి ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి బయట కొనుక్కున్నప్పుడు ఏది పెద్ద సైజు ఉన్నదో చూసుకుంటాం, అలాగే చుట్టూ బాగుందో లేదో చూసుకుంటాం. కానీ ఇక్కడ ఇది బాక్స్ అంతా కలిసి 2500 వస్తుందంటే చాలా చీప్ మాట. బయట మార్కెట్లో మీరు చాలా చోట్ల ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటారు, డజన్ వచ్చి 400, 500 అలా చెప్తూ ఉంటారు. ఇంచుమించు ఒక 125 కాయలు వచ్చి 2500 మాట. ఇది ఒక క్వాలిటీ మాట. ఒకసారి ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇది యాపిల్ రేట్లు ఈ విధంగా ఉంటాయి. ఇంకా అక్కడ చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయంటండి, ఆ రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. బత్తాయి కదా ఈ అవునండి. బత్తాయి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? బత్తాయి నంద్యాల నుంచి వస్తాయి. నంద్యాల వస్తాయంట. నంద్యాల బాగా ఫేమస్ అక్కడ పండుగ. ఫేమస్. ఇప్పుడు మనకి ఎలా అమ్ముతారు ఇవి? ఇది 10 కేజీల బ్యాగ్ వస్తుందండి. ఇది వచ్చి 10 కేజీల బ్యాగ్. ఒక 70-80 కాయల దాకా వస్తాయి. మనకి 250, 270, 250 ఫిక్స్ చేసుకోవాలి. ఇంచుమించు 250కి వచ్చేస్తాం. ఓకే. ఈ రోజు ఇదే ఉంటుందా, ఇంకేమైనా అటు ఇటు మారుతూ ఉంటుందా? రేట్ అంటే మార్కెట్ డిమాండ్ బట్టి మార్కెట్ ఇంకా తగ్గుతుంటది. 200కి ఇస్తాం, ఒకవేళ పెరిగితే 300 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకే. యాక్చువల్గా ఈ బత్తాయి ఇవి నంద్యాల నుంచి వస్తాయంటండి. వీళ్ళకి అక్కడి నుంచి అయితే బాగా ఎక్కువ పండుతాయంట. ఈ బ్యాగ్ వచ్చి 250 రూపీస్కి అమ్ముతున్నారంటండి. ఒకసారి చూడొచ్చు. మనకి బయట అయితే డజన్ 100 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ఇవి 250, 270 ఆ రేంజ్ ఉంటుందంట. ఒక్కొక్కసారి అయితే రేటు తగ్గుతూ ఉంటుందంట. ఇంచుమించి 80 కాయలు కూడా ఉంటాయి. ఇదైతే ఇంకా ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. 70-80 కాయలు వస్తాయి. 70-80 కాయలు అయితే మనకి డైరెక్ట్ బండిలో లారీలో వస్తారండి సరుకు. మనం 10 కేజీల కింద బ్యాగుల కింద కట్టి కస్టమర్లు వీలుగా అమ్ముతున్నాం. ఓకే. ఇలా బ్యాగ్ అంటే కస్టమర్లకి ఈజీగా ఉంటుంది, పట్టుకెళ్ళండి, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సార్ అరటిపళ్ళు ఉన్నాయి కదా ఇవి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇవి వెస్ట్ గోదావరి బాగా పండుతాయి సార్. పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా పండుతాయి. పచ్చటి పళ్ళు. ఓకే. తర్వాత మనకి చక్కెరకేళి అరటిపళ్ళు కూడా ఉంటాయి. చక్కెరకేళి అరటిపళ్ళు కూడా ఉంటాయి. ఇవి ఎలా ఇవి బాక్స్ అండి? ఇవి ఇలా బాక్స్ బలంగా 15 కేజీలు బాక్స్ వస్తుందండి. 15 కేజీలు ఉంటాయండి. ఎన్ని బస్తాలు వస్తాయి మరి? ఒక 9 బస్తాల వరకు వస్తాయి. 9 బస్తాల వరకు వస్తాయి. ఓకే. రేట్ ఎలా పలుకుతుందండి ఇది? అస్తలం 50 రూపాయలు చొప్పున అమ్ముతుంది సార్. మనం ఇది మొత్తం బాక్స్ బలంగా తీసుకునే వాళ్ళకి 300కి వస్తుంది సార్. 300కి వస్తుందండి. అంటే ఎన్ని 6 బస్తాలు ఉంటాయండి? 9 బస్తాలు ఉంటాయి. 9 బస్తాలు ఉంటాయి. 9 బస్తాలు కలిపి 300 ఉంటాయండి. 300 ఉంటాయి. ఓకే. ఇవి పచ్చటిపళ్ళు ఉంటారు కదండి, ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా పండుతూ ఉంటాయంట. ఇవి అస్తం వచ్చి 50 ఇడిగా అయితే, అలాగే 9 బస్తాలు కలిపి 300కి అమ్ముతూ ఉంటారంట. ఓకే సార్. ఇక్కడ పండించి ప్రతిదీ ఆర్గానిక్ గానే ఉంటుంది సార్. అన్ని ఆర్గానిక్ గానే ఉంటాయి అన్నమాట. 9 బస్తాలు కలిపి 300 అలా ఉంటాయండి. ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. సన్ మిలానా ఎందుకు ఉపయోగిస్తారు? కర్బూజా టేస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఎలా సార్ ఇప్పుడు బ్యాగ్ లెక్కన అమ్ముతారా? ఇది బ్యాగ్ లెక్కన ఉంటుందండి. రిటైల్ గా కేజీ 30 రూపాయలు చొప్పున వస్తారు. కేజీ 30 రూపాయలు. రిటైల్ గా కూడా అమ్ముతూ ఉంటాం. మొత్తం బ్యాగ్ బలంగా తీసుకొచ్చు సార్. బ్యాగ్ బలంగా ఎలాగండి? బ్యాగ్ బలంగా అయితే 28 రూపాయలు పడుతుంది. అంటే ఇవన్నీ కేజీ 28 రూపాయలకి వస్తాయి. అంటే 700 పడుతుంది సార్. 700 పడుతుంది బ్యాగ్ వచ్చి. అంటే 25 కేజీల బ్యాగ్ ఉంటుందండి, 700 పడుతుంది. అలా కాకుండా మనం అందరూ అంత బ్యాగులు తీసుకోరు కాబట్టి కాయ లెక్కన తీసుకునే వాళ్ళకి 30 రూపాయలు చొప్పున కేజీ పడుతుంది. కేజీ 30 రూపాయలు. సన్ మిలాన్ సార్. ఓకే. ఈ సన్ మిలాన్ ఫ్రూట్ అండి, ఇది కిలో వచ్చి 30 రూపాయలు. కర్బూజా ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు?
కర్బూజా అనంతపురం నుంచి వస్తాయి సార్ ఇవి. అనంతపురం నుంచి. అనంతపురం నుంచి ఓకే. రాయలసీమలో పండుతుంటాయి. ఇవి బల్క్ వస్తుంటాయి మనకి. ఓకే. ఈ కేజీ 20 రూపాయలు అలా వెళ్తాయి. కేజీ 20 రూపాయలు అంటే తక్కువ రేటే. తక్కువ రేటే సార్. ఓకే. ఇవి ఈ కేజీ లెక్కన ఇంకా సమ్మర్లోకి వెళ్తే ఇంకా తగ్గుతాయి సార్. సమ్మర్లో అయితే ఇంకా తగ్గుతాయి సార్. సమ్మర్లో అంటే ఎక్కువ పంట వస్తుంది. ఓకే. కర్బూజా వచ్చి కేజీ వచ్చి 20 రూపాయలు అండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సార్ ఈ ఫ్రూట్స్ ఏమంటారు? ఇవి ఆల్ బక్రా సార్. ఆల్ బక్రా సార్. ఒక యాపిల్ టైప్ లో ఉంది. యాపిల్ టైప్ లో ఉంటుంది సార్. ఇది రేట్ ఎలా సార్? ఇది కేజీ 150 రూపాయలు పడుతుంది సార్ మనకి. కేజీ 150. కేజీకి ఒక 15 ఫ్రూట్స్ అలా వస్తాయి సార్. కేజీకి వచ్చి 15 వస్తాయండి. 15 వస్తాయి. 150 రూపాయలు. సార్ ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? సార్ ఇవి మహారాష్ట్ర నుంచి వస్తాయి సార్. మహారాష్ట్ర. అవును సార్. సోలాపూర్ మహారాష్ట్ర అక్కడ పండుతాయి సార్ ఇవి. అక్కడ నుంచి వస్తాయి. చూసారు కదా, ఇవి కిలో వచ్చి 150 రూపీస్ అంటండి. ఆల్ బాక్రాస్ అనే ఫ్రూట్స్ అంట. కేజీకి వచ్చి ఒక 15-20 దాకా వస్తాయి అన్నమాట. ఒకసారి ఫ్రూట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. సార్ ఇలా కివి ఉంటాయి సార్. కివి ఫ్రూట్స్ అండి. కివి ఫ్రూట్స్ హెల్త్ కి చాలా మంచిది. చాలా మంచిది. అందరూ ఇష్టంగా తినే ఫ్రూట్ కూడా. ఈ మధ్యకాలంలో దీన్ని గిరాకీ బాగా ఎక్కువైంది. ఏ హెల్త్ కంప్లైంట్ వచ్చినా ఇది ముందుగా తినాలంటారు. సార్ ఇప్పుడు ఈ రేట్ ఎలా ఉన్నాయి కివి? ఇది బాక్స్ వచ్చేసి 3000 అలా పడుతుంది సార్. బాక్స్ వచ్చి 3000 ఉంటుంది. 3000 ఉంటుంది. బాక్స్ లో ఎన్ని? బాక్స్ ఒక 150 కాయలు దాకా వస్తాయి. ఓకే. కాయ 20 రూపాయలు అలా పడుతుంది సార్. కాయ వచ్చి 20 రూపాయలు అలా పడుతుంది మనకి. ఓకే. కివి ఎక్కడి నుంచి వస్తాయి మరి మీకు? కివి మన దేశంలో పండుతుంది సార్. వేరే చిల్లీ నుంచి వస్తాయి. ఆస్ట్రేలియా, చిల్లీ నుంచి వస్తాయి సార్. చిల్లీ దేశం నుంచి వస్తాయి. అవి మనకి డైరెక్ట్ ముంబైలో వస్తాయి సార్. ముంబై నుంచి మన కంటైనర్లో ఇక్కడికి వస్తాయి సార్. ఓకే. కివి ఫ్రూట్స్ ఇవి పీస్ వచ్చి 20 రూపాయలు అండి. ఒకసారి చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయో. ఇదిగోండి, ఇది ఆవకాడా సార్. సార్ ఇది ఆవకాడా సార్. ఇది రేర్, చాలా రేర్ సార్. ఓకే. బయట అక్కడ దొరకదు ఇది. ఇది మన కంట్రీలో పండుతుంది సార్. ఓకే. ఇది ఇంపోర్టెడ్ సార్. ముంబై నుంచి మన కంటైనర్లో వస్తాయి. ఆవకాడో. అవును సార్. ఇది ఎలా పడుతుందండి? ఇది ఒక పీస్ వచ్చి 80 రూపాయలు పడుతుంది సార్. ఒక పీస్ వచ్చి 80 రూపాయలు. ఓకే. యాక్చువల్గా ఆవకాడో ఫ్రూట్ అంటే ఇలా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. ఇది ఒక పీస్ వచ్చి ఇక్కడ అయితే 80 రూపాయలు పడుతుందండి. ఇది మన దేశంలో పండదంట, వేరే దేశంలో పండిస్తారంట. ఒకసారి ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. ఇవి గ్రీన్ యాపిల్ అండి. గ్రీన్ యాపిల్. ఓకే. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగుంటాయి. మన లోకల్లో పండితే తర్వాత ఇంపోర్టెడ్ వేరే కంట్రీలో పండితే వేరే కంట్రీలో పండిన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మన అయితే అంత రేట్ ఉంది. ఇది వేరే కంట్రీ నుంచి వచ్చినాయి అంటారా? ఇవి అయితే మన లోకల్ సార్. ఇవి మన లోకల్. ఓకే. ఇప్పుడు వేరే ఇంపోర్టెడ్ సార్. ఇవి ఇంపోర్టెడ్ ఎంత పడుతుందండి? ఇవి గట్టిగా ఉంటాయి సార్. ముక్క గట్టిగా ఉంటుంది. అయితే కొంచెం పిండిలా ఉంటాయి. యాపిల్ కాశ్మీర్ సిమ్లా యాపిల్ పిండిలా వస్తాయండి. ఓకే. ఇవి గ్రీన్ యాపిల్, ఇవి గ్రీన్ యాపిల్. ఇది ఎంత పడుతుంది సార్? ఇది పీస్ వచ్చేసి 25 రూపాయలు అలా పడుతుంది సార్. ఒక పీస్ వచ్చి 25 రూపాయలు పడుతుంది. బాక్స్ పరంగా అయితే ఒక 2500 అలా పడుతుంది. అంటే ఆ యాపిల్ తో పోల్చుకుంటే తక్కువ రేటుకి వస్తాయి. ఇది సార్ ఇది మన లోకల్లో పండే తక్కువ వస్తుంది. ఓకే. ఒక 1300-1400 ఆ రేట్లో వచ్చేస్తాయి సార్. 1000-1200 అలా వచ్చేస్తాయి అన్నమాట గ్రీన్ యాపిల్. అవునండి. ఓకే. అంటే మన లోకల్ కాబట్టి మన ఖర్చులు గట్ట ఉండవు. ఇది వేరే కంట్రీ కాబట్టి ట్యాక్స్లు ఛార్జీలు అన్నీ ఉంటాయి సార్. ఓకే. యాక్చువల్గా గ్రీన్ యాపిల్లో 2 రకాలు ఉంటాయనండి. ఇవి ఇంపోర్టెడ్ అన్నమాట. ఇవి మన సైడ్ పండే గ్రీన్ యాపిల్. మన ఇండియాలో వచ్చి బాక్స్ వచ్చి ఇంచుమించు 1000-1200కి అలా వచ్చేస్తాయంట. ఇవైతే ఇంపోర్టెడ్ అయితే ఇంచుమించు 2500కి అలా వస్తుందంట. మామూలు రెడ్ యాపిల్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి. ఒకసారి గ్రీన్ యాపిల్ ఏ విధంగా ఉన్నది చూడొచ్చు మీరు. ఇవి ఆరెంజెస్ సార్. పల్పీ ఆరెంజ్. ఇవి ఎలా పడుతున్నాయి సార్? ఇవి బాక్స్ వచ్చి 2000 అలా ఉంటుంది సార్. బాక్స్ వచ్చి 2000. 20 రూపాయలు అలా పడుతుంది కాయ. 20 రూపాయలు అలా పడుతుంది కాయ వచ్చి. అవును సార్. అంటే ఇవి ఇప్పుడు సీజన్ కాదు సార్. ఓకే. సీజన్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో బాగా సీజన్ అవి. అప్పుడు చౌకగా వస్తుంది. అప్పుడు ఇంకా తక్కువగా వస్తుంది. వస్తాయి. ఓకే. ఇప్పుడు సీజన్ బట్టి ఉంటుంది. ఆరెంజ్ వచ్చి కాయ వచ్చి 20 రూపాయలు పడుతుందండి. ఇంచుమించు
ఒక బాక్స్ వచ్చి 2000 అండి. 2000 అలా పడుతుందండి. ఓకే, ఎప్పుడు ఉంటాయి సార్ మీకు అవైలబుల్గా? ఎప్పుడే అవైలబుల్గా ఏ ఫ్రూట్ కావాలన్నా మీ దగ్గర వస్తే చాలు. ఉంటాయి సార్. ఓకే సార్, దానిమ్మ బయట రేట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు రేట్లు చూస్తే. ఇవి ఎలా సార్ మీకు బాక్స్ లెక్కన లేకపోతే హోల్సేల్? బాక్స్ లెక్కన హోల్సేల్ డైరెక్ట్ వస్తాయి సార్. సార్ ఎక్కడి నుంచి వస్తాయి? సోలాపూర్ లో పండుతాయి సార్. సోలాపూర్ బాగా పండిస్తారు. ఇప్పుడు దానిమ్మ రేట్లు ఎలా ఉన్నాయి సార్? ఇవి దానిమ్మ రేట్లు అండి ఒక 2000 అలా పడుతుంది సార్. బాక్స్ వచ్చి సైజులు ఉంటాయి సార్. దీంట్లో 3 రకాల చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. యాపిల్ లాగానే సైజు కూడా బట్టి ఉంటాయి సార్. సైజు ఉంటుంది అన్నమాట. ఇది 2000 అలా వచ్చేస్తుంది. 2000 అలా వచ్చేస్తుంది. అందులో పెద్ద సైజు ఉంటుంది లేదా చిన్న సైజు కూడా? పెద్ద సైజు ఉంటే కొంచెం బాగుంటుంది సార్. పెద్ద సైజు దానిమ్మ వచ్చి ఇంచుమించు బాక్స్ వచ్చి 2000 అలా పడుతుందంటండి. ఒకసారి ఇక్కడ దానిమ్మ కూడా ఉన్నాయి. ఇలా ఏ ఫ్రూట్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ పేర్లు కూడా చెప్పడం కష్టంగా ఉంది. ఒకసారి మిగతా ఫ్రూట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఖర్జూరం అండి. డేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు? ఇంపోర్టెడ్ సార్. బయట నుంచి వస్తాయి. ఈ బాక్స్ ఎలా పడుతుంది సార్? ఇది ఈ బాక్స్ 120 రూపీస్ సార్. 120 రూపీస్. అర కేజీ అండి? 400 గ్రాములు. 400 గ్రాములు 125 అండి. ఇది 500 గ్రాములు సార్. ఇది అర కేజీ వచ్చి ఇది ఎంత అండి? ఇది 150 రూపాయలు. ఇది 150, ఇది 120. యాక్చువల్గా ఇక్కడ డేట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. ఇవి కూడా ఇంపోర్టెడే. ఒకటి వచ్చి 400 గ్రామ్స్ వచ్చి 120 రూపీస్. అలాగే 500 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్ అండి. ఒకసారి డేట్స్ బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకోవచ్చు మనగా. ఒకసారి డేట్స్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకసారి యాక్చువల్గా పుచ్చకాయలు అంటే ఇప్పుడు అన్ సీజన్ అనుకుంటా. అన్ సీజన్ సార్. ఈ సమ్మర్ సీజన్ పుచ్చకాయలు సార్. ఓకే, ఇది 10 రూపాయలు అలా వస్తుంది సార్. కేజీ 10 రూపాయలు. ఇప్పుడు ఈ రకం పుచ్చకాయ ఎలా పడుతుందండి? ఇదైతే 15 రూపాయలు అలా అమ్ముతున్నాం సార్ మనం కేజీ. సీజన్ అయితే 10 రూపాయలకి వచ్చేస్తుంది. 10 రూపాయలకి వచ్చేస్తుంది. మామూలు కూడా 10 రూపాయలకి వచ్చేస్తాయండి. మామూలు పుచ్చకాయలు కూడా 10కి వచ్చాయి. సార్లు పుచ్చకాయలు ఉంటాయి సార్. పైనాపిల్ రేట్లు ఎలాగ సార్? కేజీ 50 రూపాయలు అలా పడుతుంది సార్. కేజీ 50 రూపాయలండి. ఓకే సార్. పీసు లెక్కన కూడా అమ్ముతారా? పీసు లెక్కన అమ్మ సార్. కేజీ లెక్కనే. కేజీ వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలు పడుతుంది. పైనాపిల్ వచ్చి కిలో వచ్చి 50 రూపాయలు అండి. బయటికి ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. దివాన్ చెరువు అంటే ఫేమస్ మాట ఫ్రూట్స్ మార్కెట్కి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఒకసారి రేట్లు కూడా కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఇది వచ్చి పీస్ వచ్చి 50 రూపీస్ అన్నమాట. అవును సార్. సార్, డ్రాగన్ ఫ్రూట్. అవును సార్. అందరూ ఇష్టంగా తినే మధ్యకాలంలో ఎక్కువగా తినే ఫ్రూట్ కూడా. అవును సార్. ఇవి లోకల్ నుంచి వస్తాయి సార్. మనకి లోకల్ అని పండించారు. సోలాపూర్ పండితే కానీ అవి ఎంత క్వాలిటీ ఉంటుంది సార్. ఓకే. ఇవి లోకల్ ఫుల్ రెడ్గా ఉంటాయి సార్. ఓకే. ఈ డ్రాగన్ 2 రకాలుగా ఉంటుంది సార్. వైట్ ఉంటుంది, అలాగే రెడ్ కూడా ఉంటుంది. రెడ్ క్వాలిటీ, రెడ్ బాగుంటుంది సార్. రెడ్ టేస్ట్ బాగుంటుంది. సార్ రెడ్. ఇప్పుడు రేట్ ఎలా ఉంది సార్? ఇవి కేజీ 100 రూపాయలు అలా పడుతుంది సార్. ఎన్ని వస్తాయి సార్ పీస్? కేజీకి ఒక 3 అలా వస్తాయి సార్. 3 అలా వస్తాయి. అంటే అన్ సీజన్ అంటారా లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడే సీజన్ సార్. ఇది ఇప్పుడే సీజన్. కేజీకి 3 కానీ 4 కానీ వస్తాయి సార్. 100 రూపీస్ అన్నమాట. అవునండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అందరికీ తెలుసు కదండి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇష్టంగా తినే ఫ్రూట్ కూడా. ఇవి కిలో వచ్చి 100 రూపీస్ అంటండి. ఇంచుమించు 4 కానీ 3 కానీ అలా వస్తూ ఉంటాయంట. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ విధంగా పేర్చారో. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రూట్ షాప్లో రేట్స్ తెలుసుకోవడం జరిగింది.
ఈ దివాన్ చెరువు అంతా రోడ్డు పక్కనే, హైవే పక్కనే చాలా ఫ్రూట్ షాపులు అయితే ఇదే విధంగా ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ షాపులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ రేట్లు ఏ విధంగా ఉంటాయి ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్కి అయితే రావడం జరిగింది. కానీ ఈ ఫ్రూట్స్ మార్కెట్ పక్కనే ఇక్కడ సీతాఫలాల షాప్ ఒకటి ఉందన్నమాట. ఈ లోకల్లో దొరికే సీతాఫలాలు అనమాట. ఇక్కడ ఈ రోడ్డు పక్కనే చాలామంది అమ్ముతూ ఉంటారు ఇలాగా. ఇవి డజన్ వచ్చి 200 అలా అమ్ముతున్నారంటండి. అంటే దీంట్లో పెద్ద సైజు ఉన్నాయి, దీంట్లో చిన్న సైజు కూడా ఉన్నాయి. ఇంచుమించు 200 నుంచి 300 మధ్యలో అమ్ముతున్నారు అనమాట. కాయ వచ్చి 20 రూపాయలు అలా పడుతుందంట. ఇవి సీతాఫలాలు అనమాట, లోకల్లో పండే సీతాఫలాలు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రూట్స్ ఇలా బస్తాల్లో, ప్రస్తుతం అయితే బత్తాయి సీజన్ కోసం చాలామంది బస్తాల్లో ఇలా ప్యాక్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఇక్కడ చూడొచ్చు అలా లైన్లో అయితే ఇలా పేర్చేసి ఉన్నాయి. అంటే ఇంచుమించు వీళ్ళు బత్తా ఇంచుమించు ఈ రేటు కానీ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కాదు, బ్యాక్ సైడ్ కూడా చాలా బస్తాలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 200, 250 అలా పడుతుందండి బత్తాయి వచ్చి. ఇక్కడ యాపిల్ చాలా రకాల క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు అంటే మనం బాక్సుల్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూడడం జరిగింది. వీళ్ళ షాప్లో రేట్స్ అయితే ప్రజెంట్ వచ్చి యాపిల్ వచ్చి 1 కేజీ వచ్చి 230 ఉందన్నమాట. అంటే ఇందులో పెద్ద సైజు ఉంది. ఈ రెండు ఇంచుమించు 230 రూపీస్ అండి. కిలో వచ్చి ఇది బిగ్ సైజులో ఉన్నాయి, అలాగే కొంచెం చిన్న సైజు ఉన్నాయి. కానీ చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కిలో వచ్చి 230 అన్నమాట వీళ్ళు అమ్మే రేట్లు. అలా మార్నింగ్ వస్తే మాత్రం ఇలా బాక్సుల్లో కొనుక్కుంటే ఇంకా తక్కువ రేటుకే లభిస్తాయి అన్నమాట. బాక్స్లో కొనుక్కున్న తర్వాత హోల్సేల్గా ఇలా అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఈ యాపిల్ కూడా చూడడానికి చాలా బాగుంది. అంటే ఒక్కొక్క యాపిల్లో చాలా రకాలు ఉంటాయి. మనకి క్వాలిటీ చెక్ చేయడం కూడా కరెక్ట్ కాదు, తెలియదు అన్నమాట అంతా. ఒకసారి చూడండి ఇది, ఈ యాపిల్ ఏ విధంగా ఉందో. ఇది వచ్చి కిలో వచ్చి 250. అలాగే డ్రాగన్ ఫ్రూట్ వచ్చి వీళ్ళు కిలో వచ్చి 150 రూపీస్ అమ్ముతున్నారు అనమాట. దానిమ్మ వచ్చి ప్రజెంట్ రేట్ వచ్చి 250 రేట్గా అమ్ముతున్నారు అనమాట. అలాగే ఇక్కడ పైనాపిల్ కూడా ఉన్నాయన్నమాట. పైనాపిల్ వచ్చి కిలో వచ్చి ఎంత పడుతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్? 100 రూపాయలు అంట. పైనాపిల్ వచ్చి ప్రజెంట్ 100 రూపాయలు పడుతుందంట. ఈ దానిమ్మ వచ్చి 150 రూపీస్ అంటండి. చూడొచ్చు ఇవి ఏ విధంగా ఉన్నాయో. ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే బత్తాయి వచ్చి 100 రూపీస్ అంటండి. ఇవి ఇందులో పెద్ద సైజు క్వాలిటీ కూడా ఉంటాయన్నమాట. మనకి వేరేగా ఉన్నాయి, ఇక్కడ హోల్సేల్గా ఇక్కడ పెట్టారన్నమాట. ఈ బత్తాయి వచ్చి 100 రూపాయలు అంటండి ఇక్కడ.
ఇది ఇక్కడ రేట్లు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇదేనే కాదు, చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా అమ్ముతారు, వాళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ముందుకెళ్ళిన చూద్దామండి. సీతాఫలాలు ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ అమ్ముతారు. సీజన్ అండి ఇప్పుడు. సీతాఫలకాయ ఫేమస్ అండి ఇక్కడ. అవునా? దేవాలయం సీతాఫలకాయ ఫేమస్ అండి. ఓహో, ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవి? ఇక్కడే చుట్టుపక్కల తోటలండి. చుట్టుపక్కల లోకల్. ఈ రేట్ ఎలా అండి? 250, 300 పడతాయి. 250, 300 పడతాయి. అవి అయితే డజను 200, 150 పడతాయి. 150 అలా 100 కూడా ఇచ్చేస్తారన్నమాట. దివాన్ చెరువు అంటేనే ఆ సీతాఫలాలు కూడా ఫేమస్ అండి. ఈ చుట్టుపక్కల ఎక్కువగా సీతాఫలాలు కూడా పండిస్తారన్నమాట. ప్రస్తుతం అయితే అంటే 150, 100, 150, 200, 300, 250 వరకు రేటు పలుకుతుందంట. ఇంచుమించి 200 అలా ఇచ్చేస్తారంటున్నారు. ఆ పెద్ద సైజు ఒకసారి చూడొచ్చు. అంటే చాలా బాగున్నాయి. అంటే లోకల్లో పండే సీతాఫలాలు ఈ విధంగా ఉంటాయి. బయట నుంచి కూడా వస్తూ ఉంటాయి. అవి అంత టేస్ట్ ఉండవు. లోకల్లో పండే అయితే చాలా స్వీట్గా ఉంటాయి. ఒకసారి ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ ఫేమస్ కదా. ఆ ఫ్రూట్స్ మార్కెట్ పక్కనే ఇలా సీతాఫలాలు అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం అయితే సీజన్ కాబట్టి సీజన్లో ఇవి అమ్ముతారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఏ ఫ్రూట్స్ ఉంటాయో చూద్దామండి. వరకు మనం చాలా షాప్లో ఫ్రూట్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. వాటి పేర్లు అలాగే వాటి రేట్లు కూడా తెలుసుకుందాం. మీ దగ్గర ఏమేమి రకాల ఫ్రూట్స్ ఉన్నాయమ్మా? ప్లమ్ ఉందని. ప్లమ్ అంటే ఇది ప్లమ్ అంటారా? ప్లమ్ భలే ఉంది గుర్తే. ఒక రకం ద్రాక్ష టైప్లో ఉంది కానీ పెద్దదన్నమాట. ప్లమ్ అంటారు దీన్ని. ఇది కిలో ఎలా పడుతుంది మీకు? ఫైనల్గా 1200 పడ్డది బాక్స్ వచ్చి. అంటే బాక్స్కు 3 కేజీలు ఉంటాయా ప్లమ్? అంటే కిలో వచ్చి 400 అయిందా? ఓకే, ఇది కిలో వచ్చి 400 పడ్డది అంటున్నారు ప్లమ్. ఇక్కడ మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఏ ఫ్రూట్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఏ ఫ్రూట్స్? ప్లమ్స్ అండి. ఆల్బక్రాలో పెద్దదండి. ఆల్బక్రాలో పెద్దదన్నమాట. ఇది ఎంతమ్మా కిలో? బాక్స్ అని చెప్పు. బాక్స్ కదండి, అది 3 కాయలు 100 అండి. 3 కాయలు 100. బాక్స్ వచ్చి 1600. ఎన్ని కాయలు వస్తాయి మరి బాక్స్లో? బాక్స్ ఎన్ని కాయలు వస్తుంది తెలియదు. మామూలు అంచనా లెక్క. బాక్స్ వచ్చి 1600 పడ్డదండి. అంటే ఇలా అంటే నేను బాక్స్ లెక్కన ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ హోల్సేల్గా మార్నింగ్ కొనుక్కుంటారన్నమాట బాక్స్ లెక్కని. మీరు కూడా అవకాశం ఉంటే కొనుక్కుంటారని చెప్తున్నాను. ఇది ఆల్బక్రాలో పెద్ద సైజ్ అంటండి. వీళ్ళు ఇంచుమించు ఇప్పుడు రేట్ ఎలా అమ్ముతున్నారంటే 3 కలిపి 100 రూపాయలకి అమ్ముతున్నారు అన్నమాట. అది ఒకసారి బాక్స్ ఎంత పడ్డదో తెలిసింది. ఇలా అమ్ముకునే విధానం కూడా తెలుస్తుంది మనకి. ఒకసారి మార్నింగ్ వస్తే ఈ రేట్లు ఇంకా తక్కువ రేటుకి లభిస్తాయి అన్నమాట. ఇవి లిచ్చి ఫ్రూట్స్ అంట. రెడ్గా ఉంటాయి మాత్రం. ఏ వేరే కలర్లో ఉన్నాయి? లోన వైట్ కలర్ ఉంటుందండి. లోపల వైట్ కలర్ ఉంటుంది. బాగుంటుందా తీగా? ఓకే, లిచ్చి ఫ్రూట్స్ అంటే ఇది ఎలా పడుతుంది? బాక్స్ 1600. బాక్స్ వచ్చి 1600 అంటండి లిచ్చి ఫ్రూట్స్. ఒకసారి చూడండి, ఇక్కడ బాక్సులు లేకుండా ఉన్నాయి లిచ్చి ఫ్రూట్స్. అంటే దీని మీద ఇంకా తక్కువ రేటుకి ఇస్తామని చెప్తున్నారు. ఇవి కొన్ని రకాల ఫ్రూట్స్ అన్నమాట. అంటే మీకు అన్ని చూపించడం కష్టం కాబట్టి ఒకసారి కొన్ని రేట్లు, అంటే ఇక్కడ ఆ రకం ఫ్రూట్స్ అయితే మనం ఇంతవరకు చూడలేదు, అందుకే ఆ రేట్లు తెలుసుకున్నాం. ఇంకా యాపిల్, దానిమ్మ, బత్తాయి అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఆ బ్యాగ్ ఎలా పడుతుంది ఇప్పుడు మనకి? మనకైతే 350 అండి బ్యాగ్. ఇంకా తక్కువకి ఇస్తావా? 250కి? 250 కల. బత్తాయి వచ్చి 250, 300 కల ఇచ్చేస్తారంట. చూసారు కదా, ఇక్కడ తక్కువ రేటుకి లభిస్తాయి ఫ్రూట్స్ అని చెప్పడానికి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా ఫ్రూట్స్ షాపులు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. ఇది దివాన్ చెరువు దగ్గరలో ఇక్కడ మార్నింగ్
5 o'clock నుంచి ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుందంటండి. అంటే చాలా లారీలు వాళ్ళు పండించే ఆ ప్రాంతాల నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా మొత్తం ఇవన్నీ ఇలా బాక్సుల ప్రకారం పేరుస్తూ ఉంటారన్నమాట. ఎవరికి కావాల్సిన రేటు వాళ్ళు చెప్తారన్నమాట. వీళ్ళకి కావాల్సిన రేట్లు వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రతిరోజు 5 గంటల నుంచి 6, 7 ఆ టైం వరకు ఇక్కడ మార్కెట్ జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు వరకు అయితే మీకు చాలా ఫ్రూట్ షాపులు అయితే చూపించడం జరిగింది. హోల్సేల్గా ఇక్కడ బాక్సులు కొనుక్కోవాలంటే డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఇలా బాక్సుల ప్రకారం కూడా అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడ మార్కెట్ జరిగే విధానం కూడా ఇక్కడే జరుగుతుందని చూపించడానికి. ఇది యాపిల్ అనే కాదు, దానిమ్మ అలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చాలామంది ఇక్కడ హోల్సేల్గా కూడా అమ్మే దుకాణాలు కూడా ఇక్కడ షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సూర్య అండి. మీ షాప్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తారా, చెప్తారా? బత్తాయి అండి 70 కాయలు ఉంటాయండి, 200 రూపాయలు అండి. మామూలు బత్తాయేనండి ఇది? మామూలు అండి. అంటే జ్యూస్ చేసుకుని? జ్యూస్ చేసుకుని. ఓకే, 70 కాయలు ఉంటాయా? 70 కాయలు. 200 ఉంటాయి. 200. చాలా తక్కువ రేటు. తక్కువ అండి మన దగ్గర, అన్నీ హోల్సేల్ అండి. హోల్సేలా? ఓకే, ఇక్కడ బస్తా వచ్చి 200 రూపీస్ అంటే జ్యూస్కి ఉపయోగపడతాయి అంటండి. ఇంచుమించు 70 కాయలు ఉంటాయి. ఇవి 200. అంటే ఇప్పుడు వరకు చాలా షాపులు చూసాం కానీ ఇక్కడ బాగా తక్కువ రేటుకే వస్తున్నాయన్నమాట. 200 అంటే ఎక్కడ రావట్లేదు. మనం బయట కొనుక్కుంటే ఇంచుమించు డజన్ కొంటేనే 100 రూపీస్ అలా అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ 70 కాయలు వచ్చి 200 రూపాయలు అనమాట. ఇది బత్తాయి చాలా ఉన్నాయి, రాసుల కింద ఉన్నాయి. ఒకసారి అవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఓకే. యాపిల్ అండి, కిలో లెక్కనే. కిలో 150 అండి. కిలో 150. ఎన్ని వస్తాయి సార్ ఇవి? కిలోకి 15 అలా వస్తాయండి. 15 అలా వస్తూ ఉంటాయి. ఇవి కిలో వచ్చి 150 రూపాయలు అంట. అంటే కొంచెం సైజు మీడియంగా ఉన్నాయి, చూడడానికి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. కిలో వచ్చి 150 రూపాయలు అంట. ఒకసారి చూడండి ఇవి, ఒకసారి ఈ యాపిల్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఒకసారి చూడొచ్చు. దానిమ్మండి చాలా క్వాలిటీగా నిగనిగలాడుతూ ఉన్నాయి. బయట 200 అమ్ముతారండి కిలో, మన దగ్గర 150. 150 చాలా తక్కువే. తక్కువ అంటే ఇప్పుడు వరకు చూసిన షాపుల్లో కంటే ఇక్కడ రేట్లు రీజనబుల్గా ఉన్నాయన్నమాట. కిలో వచ్చి 150 రూపాయలు అంట. అసలు దానిమ్మ చాలా బాగుంటుంది. క్వాలిటీ చూడండి, సైజ్ చూడండి. అంటే ఇంత తక్కువ రేటుకే దానిమ్మకాయలు వస్తున్నాయంటే మీరు చూడొచ్చు. బయట మీరు వేరే రాష్ట్రాల్లో వేరే జిల్లాల్లో కూడా చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ రేట్లకి బయట ప్లేస్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయో. దానిమ్మ వచ్చి కిలో వచ్చి 150 రూపాయలు. అంటే మార్నింగ్ వస్తే వీళ్ళకి ఇంకా తక్కువ రేటుగా లభిస్తాయి అన్నమాట. ఎందుకంటే హోల్సేల్గా లారీలు అయితే ఇక్కడ దిగుమతి చేసుకుంటారు. లారీల దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కుని వీళ్ళు వేరేగా కొంచెం మార్జిన్ వేసుకుని అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ ప్రాసెస్ అన్నమాట. ఇది పెద్ద సైజు బత్తాయి. ఇవి కిలో 70 అండి. కిలో 70 పడుతుందండి. ఎన్ని వస్తాయి మరి? 7 వస్తాయండి, 7-8 వస్తాయండి. 7-8 అలా వస్తాయి అన్నమాట. ఈ పెద్ద బత్తాయి వచ్చి కిలో వచ్చి 70 రూపీస్ అంటండి. చాలా తక్కువ రేట్ అనుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు ఈ బత్తాయి ఏ విధంగా ఉందో. ఈ పెద్ద సైజు యాపిల్లో అయితే 170 అలా పడుతుంది, 170 అలా పడుతుంది అన్నమాట. ఒకసారి పెద్ద సైజు యాపిల్ చూడండి, కిలో వచ్చి 170 రూపాయలు అంట. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని రేట్లు మాట ఇవన్నీ. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. సరే, కిలో వచ్చి 90 అండి. కిలో వచ్చి 90. ఇప్పుడు ఆరెంజ్ అంటే అన్ సీజన్ అండి, అన్ సీజన్ అండి. దొరకవు ఇప్పుడు. మామూలు టైంలో ఇంకా తక్కువగా వస్తాయి సార్. మామూలు టైంలో ఇంకా తక్కువ. ఇవి కిలో వచ్చి 90 రూపీస్ అంటండి ఆరెంజ్. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. డజన్ 50 రూపీస్ అండి. ఓకే, చూసారు కదా, పచ్చటి పూలు అంటూ ఉంటారు చాలామంది. ఇవి నిగనగలు ఆడుతూ ఉన్నాయన్నమాట. చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్లో అరటిపండు ఒకటి డజన్ వచ్చి 50 రూపీస్ అంట. మరి మన సైడ్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు రేట్లు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి అరటిపళ్ళు రేట్లు అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా సార్? అవి కిలో 150 అండి. కిలో వచ్చి 150. పెద్ద సైజ్ అండి ఇవి? పెద్ద సైజ్ అండి. ఓకే, ఎన్ని వస్తాయి మరి కిలో వచ్చి? కిలోకి 3 వస్తాయండి. 3 వస్తాయి. 3, 2 పెద్ద బాగా పెద్ద అయితే 2 వస్తాయి. ఓకే, ఇవి కిలో వచ్చి 150 రూపీస్ అంట. పెద్ద సైజ్ ఉన్నాయి. ఒక 3, 4 ఆ రేంజ్లో వస్తాయి అన్నమాట. పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 వస్తాయి అనుకుంటున్నాను. ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకసారి రేట్లు ఈ విధంగా ఉంది.
మామిడికాయలు ఎక్కడ ఉండట్లేదు, అన్సీజన్ అండి, అయినా కాకపోయినా బయట నుంచి తెప్పిస్తున్నాం, ఇంపోర్ట్. బయట నుంచి రప్పిస్తారన్నమాట. ఇవి ఏ ఏ రకం అంటారు సార్ వీటిని? అవి దేశవాళీ అండి మామూలు. లోకలే. దసేరియా అండి. దసేరియా మామిడి పళ్ళు అండి. మ్యాంగో. యాక్చువల్గా మ్యాంగో అన్ సీజన్ అండి, ఇప్పుడు మ్యాంగో ఎక్కడ కాయట్లేదు. బట్ వీళ్ళు దసేరి మామిడి పళ్ళు అంట, చూడడానికి బాగున్నాయి. అంటే రసాలు అనుకుంటా. ఇవి ఎలా అండి సార్? ఇవి కిలో లెక్కన అండి. కిలో ఎంత సార్? కిలో 150. కిలో వచ్చి 150 రూపాయలు అంటండి. ఒకసారి చూడొచ్చు. రేట్లు చూస్తుంటే నాకు కూడా ఇక్కడే తీసుకోవాలనిపిస్తుంది. అంటే మనం అంతర్వేది నుంచి వచ్చాం కాబట్టి తీసుకెళ్ళడం కష్టం. బట్ అవకాశం ఉంటే వెళ్ళేటప్పుడు ఈ షాప్లో తీసుకోవచ్చు. సూర్య గారు అయితే రీజనబుల్ రేట్లకే ఇస్తున్నారన్నమాట. ఇవి కిలో వచ్చి 150 రూపాయలు అన్నమాట మామిడి పళ్ళు వచ్చి. ఓకే. దిల్కుష్ అంటారండి. దిల్కుష్ ద్రాక్ష మామూలు బ్లాక్ అండి. ఇది ఎంత సార్? ఇది 160 అండి కిలో. కిలో వచ్చి 160 రూపాయలు. ఓకే. ఎంత సార్ ఇవి? 150. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఫ్రూట్ షాపులు ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ప్రస్తుతం అయితే దివాన్ చెరువు దగ్గరలో వేరే షాప్కి రావడం జరిగింది. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రూట్స్ అయితే ఇలాగ రాసులుగా కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం అయితే బత్తాయిలు రాసులుగా పెట్టారు. ఇవన్నీ బత్తాయి రాసులే. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అంటే ఇక్కడ రేట్లు బాగా తక్కువ రేటు కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. కాబట్టి చాలామంది ఫ్రూట్స్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. బ్రో, డ్రాగన్ ఫ్రూట్ ఎలా అమ్ముతున్నారు మీరు? కేజీ 150 రూపాయలు పడుతుందండి. కేజీ 150. ఇంకా తక్కువ క్వాలిటీ కూడా ఉంటుందా? ఇదే క్వాలిటీ ఉంటుందా? ఎక్కువ క్వాలిటీ ఉంటుందండి. రకం బట్టి రేట్ అమ్ముతాం. ఓకే. ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్న కనిపించేయండి క్వాలిటీ అండి. క్వాలిటీ కాబట్టి 150 రూపాయలు. ఎన్ని వస్తాయి? 3 పీసులు 4 పీసులు రావచ్చు. 3 కానీ 4 కానీ వస్తాయి. కర్బూజా ఎలా ఉందా? కర్బూజా కేజీ 40 రూపాయలు పడుతుందండి. 30 రూపాయల రేట్ కూడా ఉందండి. అదండి 30 రూపాయల రేట్. 40, 30. 40, 30 అండి. కర్బూజా వచ్చి 40 కానీ 30 కానీ 2 క్వాలిటీస్ ఉన్నాయండి. ఇవి చూడొచ్చు. ఇవి 40 రకానికి సంబంధించినవి, అలాగే 30 రకం. మార్నింగ్ వస్తే ఇంకా తక్కువ రేటుకి వస్తాయి మాకు. అవునండి. అంటే బాక్స్ లెక్క కొనుక్కుంటే ఐటమ్ తక్కువ పడుతుంది. ఎంత పడుతుంది అప్పుడు? 25, 20 అలా పడుతుందండి మీకు. ఓకే. పొద్దున వస్తే ఇది 20 కానీ 25 రూపాయలకి కానీ వస్తుంది అన్నమాట. ఇలా కొంచెం మార్జిన్ వేసుకుని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బ్యాగ్ ఉంది కదా, బత్తాయి ఎంతగా అమ్ముతున్నారు మీరు? బ్యాగ్ అయితే మనకి 250, 200 పడుతుందండి. 200. ఈ రకమైన అయితే 250 అండి. ఆ రకం అయితే 200 అండి. ఓకే. ఇటు సైడ్ ఉండే అన్ని 250 రూపాయలు అంట. కానీ అలాగే అవతల ఉండే అన్ని 200 అంట బత్తాయి. అంటే 2 క్వాలిటీస్ ఉన్నాయి. 200, 250. దానిమ్మ ఎలా పడుతుందమ్మా? ఈ కేజీ 200 పడుతున్నాయండి. ఇవి అయితే 230 పడుతుందండి. కేజీ 200, 230. 230. ఓకే. ఇది మార్నింగ్ వస్తే ఎలా పడుతుంది? మార్నింగ్ అయితే బాక్స్ లెక్క అండి. బాక్స్ వచ్చి 3000, 3500 పడుతుంది. 3000, 3500. ఇంకా 2000 కూడా వస్తాయా? 2000 ఆ క్వాలిటీ కూడా ఉంటాయి. ఉన్నాయండి. ప్రస్తుతం అయితే 200, 250. అదైతే 150 అండి అక్కడ. ఓకే. ఇది దీంట్లో చిన్న సైజు కూడా వేరే క్వాలిటీ కూడా ఉన్నాయి. అవి వచ్చి 150 రకం కూడా ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. పుచ్చకాయ వచ్చి ఇక్కడ 15 రూపాయలు. కేజీ 15 రూపాయలు సార్. చిన్నవి అయితే 10 రూపాయలు అలా ఉంటుంది. 10 రూపాయలు. 15, 10. పుచ్చకాయ వచ్చి 15, 10 రూపాయలకి అలా పడుతుందండి. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. సీజన్ అయితే ఇంకా తక్కువ రేటుకి వస్తాయన్నమాట. యాపిల్ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ క్వాలిటీ అంటే ఇప్పుడు వరకు చూసిన క్వాలిటీలో బాగా రెడ్డిష్గా ఉన్నాయి, కలరేషన్గా ఉన్నాయి. కానీ కలరేషన్ కాదే. యాపిల్ మాత్రం చాలా రెడ్గా ఉన్నాయి, రెడ్డిష్గా ఉన్నాయి అన్నమాట. ఇవి ఎలా పడుతున్నాయి అమ్మా? కేజీ 200 పడుతుంది మనకి ఫైనల్లో. ఇవి 200 అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి.
ఇవి ఎంతమ్మా? ఇది రెడ్ గ్రేప్ అండి. రెడ్ గ్రేప్ అయితే కేజీ వచ్చి మనకు 350 రూపాయలు పడుతుందండి. 350. రెడ్ గ్రేప్ అంటారు రెడ్ గ్రేప్ అండి దీని పేరు. ఆస్ట్రేలియా ఇంపోర్టెడ్ సరుకు అండి. ఇది వేరే కంట్రీ నుంచి వస్తుంది. వేరే కంట్రీ నుంచి వస్తుందండి. ఇది 300, 350. ఇది 300, 350 అండి. ఒకసారి చూడండి. ఇది ఆల్బకర్ అండి. దీన్ని కూడా చిన్న సైజు ప్లమ్ అంటారు. ఓకే. ఇది కేజీ వచ్చి మనకి 160 రూపాయలు పడుతుందండి హోల్సేల్. ఓకే. మార్నింగ్ వస్తే 100 రూపాయలు దొరుకుతాయి. 100 రూపాయలకి బాక్సులు లెక్క వస్తాయండి ఇవి. ఓకే. బాక్స్ వచ్చి 1200 అలా వస్తుందండి. 1200 అలా వస్తాయి. ప్రస్తుతం అయితే ఆల్బాకరా 150 అమ్ముతున్నారు వీళ్ళు. మార్నింగ్ వస్తే 1200 అలాగా. బాక్స్ వచ్చి 1200. అంటే బాక్స్ వచ్చి 600 బాక్స్ కూడా ఉందండి. 600 బాక్స్ కూడా ఉందన్నమాట. ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్లో వచ్చి? బాక్స్ కేజీలు లెక్క కదండి, మామూలుగా పెట్టెల లెక్కన వస్తాయి అన్నమాట. ఓకే. ఇది ఆల్బాకరా వచ్చి 150 రూపాయలు అండి ప్రజెంట్ అయితేనే. అంటే వీళ్ళకి మార్నింగ్ వస్తే ఇంకా తక్కువ రేటుకి వస్తాయి అన్నారు. అయితే ఇంకా తక్కువ వస్తుంది సార్. ఇవన్నీ కాదు, ఈ ఫ్రూట్స్ నేమ్స్ అన్ని చెప్పడం కూడా కష్టమే. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దివాన్ చెరువు దగ్గరలో ఫ్రూట్స్ చాలా వరకు చూపించడం జరిగింది. మొత్తం ఇదే విధంగా ఉంటుంది. మార్నింగ్ వస్తే ఇంకా తక్కువ రేటుకి హోల్సేల్కి లభిస్తాయి అన్నమాట. అంటే బాక్సుల ప్రకారం తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ ఈ విధంగా ఉంటుందని చూపించడానికి. మన చుట్టుపక్కల ప్రాంతాలని ఫ్రూట్స్ తక్కువ రేటుకి లభిస్తాయన్నమాట. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్. అయితే హోల్సేల్గా చాలా లారీలు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడే హోల్సేల్గా ఈ షాపులకి అయితే ఇచ్చేస్తారన్నమాట. వీళ్ళు చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. వచ్చిన ప్రతి కారు తప్పనిసరిగా ఇక్కడ దివాన్ చెరువు దగ్గర ఆగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ రేట్స్ బాగా తక్కువ అన్నమాట. అందుకే చాలా మంది వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. నమస్తే, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? రాజమండ్రి. రాజమండ్రి. ఇక్కడ ఫ్రూట్స్ రేట్స్ చాలా తక్కువ సార్? బాగా తక్కువ. అంటే ఇక్కడే ఎందుకు తక్కువ అంటారు? ఇక్కడ ఎందుకు ఫేమస్ అయింది ఇలాగా? హోల్సేల్ కదా ఇక్కడ. హోల్సేల్ అన్నమాట. చూసారు కదా, లోకల్లో చాలా మంది పీపుల్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు అన్నమాట. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గరలో గల దివాన్ చెరువులో ఫ్రూట్స్ మార్కెట్లో ఫ్రూట్స్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడం జరిగింది. ఎవరైనా తక్కువ రేటుకి హోల్సేల్గా కావాలనుకుంటే తప్పనిసరిగా ఈ దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్స్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.